చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. మన ఇంట్లో ఓ శుభకార్యం జరిగిన వెంటనే ఊరిలో దిష్టి తీయడానికి ఎవరినో ఒకరిని పిలుస్తాం. వారు వచ్చి ఎండుమిరపకాయలు ఉప్పుతో ఇరుగు దిష్టి పొరుగు దిష్టి మన దిష్టి పోవాలని దిగదీసి ఉమ్మి వేయమని చెబుతారు. ఆ తర్వాత వాటిని పొయ్యిలో వేస్తే చిట్టపటలాడుతూ ఎంత దిష్టో అంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అమరావతి పునః ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది మంది ప్రజలు తరలి రావడంతో ఈ శుభకార్యం అపూర్వ విజయాన్ని సాధించింది. అయితే ఈ విజయాన్ని కళ్ళారా చూడలేని కొందరు సైకోలు ప్రధాని మోదీ గారు ఉండగానే ఒక పెద్ద కుట్రకి పథకరచన చేశారు. మోదీ గారి సభాస్థలికి సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రధాని ప్రసంగం మొదలైన కొద్దిసేపటికే తుళ్లూరులో భారీగా మంటలు చెలరేగాయి. అమరావతి నిర్మాణానికి ఎల్ఎన్టీ కంపెనీ ఉపయోగించిన పైపులు ఈ ప్రమాదంలో కాలిపోయాయి. ఈ పైపులకు ఎవరో కావాలని నిప్పు పెట్టారని ఫైర్ డీజీపీ ప్రతాప్ గారు అనుమానం వ్యక్తం చేశారు. కేవలం అగ్గిపుల్లతో ఈ పైపులు అంటుకునే అవకాశం లేదు. ఏదైనా మండే ద్రవం పోస్తేనే ఇలా పూర్తిగా కాలిపోతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని హెలికాప్టర్ బయలుదేరకుండా అడ్డుకోవడానికి ఎవరైనా కుట్ర పన్నారా? అమరావతి సభ విజయవంతం కావడంతో ఓర్వలేక కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా? పోలీసుల విచారణలో మరిన్ని నిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ కుట్ర ఏదైనప్పటికీ అమరావతికి పట్టిన నరదృష్టి ఈ కార్చిచ్చు రూపంలో తొలగిపోయిందని సానుకూలంగా భావిద్దాం. కానీ దుష్ట శక్తులు తమ చర్యల ద్వారా మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో హెచ్చరించారు. వారు తమ పతనానికి చేరుకుంటున్నారు, చేరువలో ఉన్నారు. ఇకపై కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మొదలవుతాయి. ప్రతి కదలిక నిక్షిప్తం చేయబడుతుంది. తద్వారా మన ప్రశాంతమైన ఆహ్లాదకరమైన శత్రుశేషం లేని రాజధానిగా మారుతుందని ఆశిస్తున్నాం. ఈ దుష్ట చర్యలు మన రాజధాని మరింత సురక్షితంగా మారడానికి ఒక రకంగా ఉపయోగపడతాయని భావిస్తున్నారు ప్రజలు. అన్నదాతలకు పాదాభివందనాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. నాయుడికి కృతజ్ఞతలు. జై హో చంద్రబాబు, జై జై ఆంధ్రప్రదేశ్, సాహో జై అమరావతి.